బడిలో తారాడుతా ఉన్నా నీ భక్తిలో నేనే స్వేచ్ఛగా లీనమవుతాను. ప్రకృతిలో త్రిగుణాలు ప్రసన్నంగా ప్రవహిస్తాయి. సత్వం వెలుగై జ్ఞాన మార్గం చూపుతుంది. రజసు తపసయ్యాల కోణాన్ని నడిపిస్తుంది. తమసుగారా చీకటై మాయలో ముంచుతుంది. సత్వగుణం మనసును స్వచ్ఛంగా చేస్తుంది. శాంతితో కూడిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కానీ అది కూడా బంధమే, స్వర్ణబంధం. అది నీలో లీనమైనప్పుడు మాత్రమే స్వేచ్ఛ అవుతుంది. రజోగుణం కోరికలకు మూలం. కార్యాచరణలో వేగంగా మారుస్తుంది. పట్టుదల, ఆశ ఇవన్నీ దాని లక్షణాలు. కానీ అసంతృప్తి లోపల మూలంగా ఉండిపోతుంది. తమోగుణం తెలియకపోవడమే దారి. ఆలస్యము, మూఢత్వము, నిద్ర. జ్ఞానం లేని అజ్ఞానపు అంధకారము. భక్తిని మరచిన మానవుని భ్రమ. ఈ మూడు గుణాలలో ఊగిసలాడే మనిషి పునర్జన్మ చక్రంలో అడ్డంగా చిక్కిపోతాడు. కానీ నిన్ను ఆశ్రయించిన భక్తుని ఈ గుణాలు తాకలేవు, నీవే అతని గమ్యం. ఎవరైతే ఈ త్రిగుణాలను అతి చేస్తాడో అతడు సమదృష్టితో జీవిస్తాడు. సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నింటిలో అతడి చిత్తం నాలో నిలిచి ఉంటుంది. కృష్ణ నీవే గుణాతీతుడవు. నీ పాద సేవే గుణాలకు అతీతమైన మోక్షం. నీ ధ్యానం ద్వారా నేను గుణాలను దాటి నీ స్వరూపంలో నిలిచే ఆత్మనై మారిపోతాను. భక్తితో నిన్ను అర్థం చేసుకున్నవాడు త్రిగుణాల అడ్డుపడే మార్గంలో ఉండడు. అతడి శ్వాస నిన్నే జపిస్తుంది. అతడు మోక్షమైన నీ ప్రేమలో ఉంటాడు.